గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసంలో పౌర్ణమికి ప్రత్యేకమైన స్థానం. ఈరోజు మనం 365 ఒత్తులు వెలిగించుకుంటాము. ప్రత్యేకంగా కొన్ని పూజలు కూడా చేస్తారు కదా రమగారు. అవును, పౌర్ణమి యొక్క విశిష్టత. కార్తీక మాసమే అత్యంత విశేషమైన మాసం. నెల రోజులు చేసుకుంటాం. మొన్న ఎప్పుడో ఎవరో గురువు గారు చెప్తున్నారు, వినాయకుడికి 9 రోజులు చేస్తాం, మా అబ్బాయికి చేశారు నాకు జయరా అంటుంది వాళ్ళ అమ్మ, అందుకని ఆమెకి ఉండమ్మా నీకు కూడా 10 రోజులు చేస్తామంటాం. మా ఆవిడకి మా అబ్బాయికి చేశారు మాకు జయరా అంటాడు ఆయన, వాళ్ళ నాన్నగారు ఆయనకి నెల రోజులు చేస్తాము, తర్వాత వీళ్ళు ముగ్గురు అయిపోయాక మేనమా వస్తాడు నన్ను వదిలేస్తారా అంటే ఆయనకి ధనుర్మాసం చేస్తామని. నిజమే కదా. మరి నెల రోజుల పాటు చేసుకుంటాం కార్తీక మాసం. నెల రోజులు ఇప్పుడు శ్రావణంలో ఎట్లా పర్వదినాలు పండుగలు పూజలు ఉంటాయో అది ఆడవాళ్ల పండుగగా కనపడితే శ్రావణం, కార్తీకం సార్వజనీనమైన పండుగ. అన్ని రోజులు కార్తీక మొత్తం నెల రోజుల్లో ఒక్క రోజైనా నది, చెరువు, దిగుడు బావి, మామూలు బావి, చేతి పంపు నీళ్లతోటైనా సరే, ఒక్క రోజైనా ఓవర్ హెడ్ ట్యాంకు కాకుండా, ఒక బకెట్లోంచి చెంబుతో ఎత్తి పోసుకోకుండా, భూమిలో నుంచి వచ్చిన నీటిలో మునుగుతావో ఎత్తి పోసుకుంటావో, ఒక్క రోజు చేసిన ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన చాలా పాపాలు పోతాయి. అది కూడా ఏమిటి, సూర్యోదయాత్ పూర్వం తెల్లవారుచామున ఒక్కనాడైనా శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళు. ఒక్కసారైనా ఒక్క సాయంకాలమైనా శివాలయంలోనో విష్ణువాలయంలోనో మీ ఇంటికి దగ్గరలో ఏ ఆలయం ఉంటే అక్కడ ఒక్క దీపం పెట్టు. ఒక్క చోట దేవాలయంలో 10 నిమిషాలు పట్టి చిన్న సేవ అయినా చెయ్యి. పొట్టిగా ఏదో పని చేసుకుంటూ కార్తీక పురాణం విను, చాలు నీ జన్మ ధన్యమైపోతుంది. కార్తీకం అంత విశేషమైంది. ఈ నెలలో నువ్వు ఏదో చిన్న దానం, అరటిపళ్ళు కొనుక్కున్నావు ఒక 1/2 డజను, ఎవరో ఒకళ్ళు చేయి చాపారు, ఒక పండు తీసి చేతిలో పెట్టావు, మహాద్భుతమైన దానం. ఏదో తింటున్నావు అవతల వాళ్ళకి పెట్టావు, నువ్వేదో కొనుక్కున్నావు ఇచ్చావు, ఓ పావలా ఇచ్చావు, 10 పైసలు ఇచ్చావు, అయినా కూడా అవును అవన్నీ మహోత్కృష్టమైన దానాలుగా పరిగణించబడతాయి. ఈ నెల అంత ప్రత్యేకమైనది. ఈ నెల అంతా ఇంతే. ఇందులో ఈ పౌర్ణమి నాడు ఉపవాసాలు ఒకటి ప్రధానమైన నియమం కనపడుతుంది. ఈ నెలలో ఓ రోజు ఉపవాసం ఉన్నా చాలు. నెలంతా ఉపవాసం అంటే మరి మహత్తరంగా ఉంటుంది. కార్తీక ఉపవాసాల సంగతి మళ్ళీ చెప్పుకుందాం తప్పకుండా. ఈ పౌర్ణమి నాడు విశేషం ఏంటంటే, పౌర్ణమి నోములు చాలా మంది కనిపిస్తాయి. కేదారేశ్వర వ్రతం అని చేసుకుంటారు. పౌర్ణమి రోజే పౌర్ణమి రోజు చేస్తే విశేషం. లేదా ఇంకా కుదరని వాళ్ళు సోమవారాలు ఏకాదశులు ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు. పౌర్ణమి నోములు విశేషంగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం నోము చేసుకుంటారు. నోములు లేవు మనకి, ఎవరైనా సరే పగలు ఉపవాసం ఉండి సాయంకాలము దీపారాధన చేసుకోవటం. ఈ దీపారాధనకి ఏం చెప్తాం, సంవత్సరం అంతా దీపారాధన చేయలేని వాళ్ళు, చేసేవాళ్ళు కూడాను, మేము రోజంతా ప్రతిరోజు చేస్తామండి మేము చేయక్కర్లేదా అంటే అలా ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. చేయని వాడికి స్పెషల్, చేసేవాడికి ప్లస్, అది అంతే. ఈ 365 ఒత్తులని ఆవు నేతిలో నానబెట్టి మధ్యాహ్నమే చక్కగా కొంచెం కొస నలిపి ఒక చిటికెట్ కర్పూరం అంటించి వెలిగించి ఆ 365 ఒత్తుల జ్వాలని భగవంతుడికి సమర్పించుకోవాలి. సాధారణంగా ఇంటికి ఒకటి చాలు. చాలా మంది ఏమనుకుంటారంటే భార్యకు ఒకటి భర్తకు ఒకటి అని పెట్టుకుంటారు. నా వరకు నేను చెయ్య. మీకు అలాంటి ఆస్తి ఉంటే మీ ఇష్టం, కానీ అవసరం లేదు. ఇంటికి ఒక దీపారాధన సరిపోతుంది. పిల్లలు ఇప్పుడు మనం వెలిగిస్తున్నాము, భర్త పిల్లలు కూడా పక్కనే ఉండి వాళ్ళు కూడా ఆ జ్యోతికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఇంటిల్పాది చేసినట్టే మనం గోత్రనామాలు చెప్పేటప్పుడు ఇంటి యజమాని నామని చెప్తే సరిపోతుంది కదా. మగవాళ్లే వెలిగించేందుకుంటే ఏర్పాటు ఆడవాళ్ళు చేయండి, దీపం మగవాళ్ళు వెలిగిస్తారు, సరిపోతుంది. ఈ 365 ఒత్తులు వెలిగించి తులసి దగ్గరో లేకపోతే మన పూజా స్థానం ఎక్కడుందో అక్కడో లేదా దేవాలయంలోనో మీకు ఎక్కడ కుదిరితే అక్కడే చేయాలన్న నియమం లేదు. కొంతమందికి ఇళ్లలో ఉంటుంది ఆ పద్ధతి, గుడికి వెళ్ళి పెట్టుకోవాలి అని. వాళ్ళ అత్తగారు ఆ ముందు అత్తగారు అలాగే చేశారు. మీ అత్తగారు చెప్పారు వెళ్ళండి, మీ అత్తగారు ఏం చెప్పలేదు, 365 ఒత్తులు వెలిగించు అన్నారు. మీకు కుదిరితే ఇంట్లో వెలిగించండి, కుదరపోతే గుళ్ళోకి వెళ్ళండి. అది కుదిరితే అది, ఇది కుదిరితే ఇది. ఈ ఒత్తులు వెలిగించి
పగలు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నాం కదా, సాయంకాలం ఏదైనా చక్కగా వంట చేసి పెట్టుకుని అదంతా స్వామికి నివేదన చేసి పరమేశ్వరుడికి లక్షణంగా భోజనం చేయండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంకొక విశేషం చేసుకోవచ్చు మనం. ఇది ఒక పద్ధతి, ఇది అందరూ పాటించే విధానం. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు పౌర్ణమి రోజండి. పౌర్ణమి నాడు చాలా విశేషం. విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేసుకోవచ్చు. మామూలుగా కార్తీకంలో మనకి ప్రధాన దైవం ఎవరి కోసం చేస్తాం కార్తీకం అంటే, నువ్వు సింపుల్ ఆన్సర్, నువ్వు శివుడు అని చెప్తావు. కానీ కార్తీకంలో సంకల్పం ఏం చెప్పబడుతుంది? కార్తీక దామోదర ప్రీత్యర్థం శివాభిషేకం కరిష్యే. అంతే, కార్తీకుడు దామోదరుడు కూడా. కార్తీకంలో అసలు దామోదరుడే కార్తీక దామోదరుడు. ఈ సమయంలో ఉన్నవాడే విష్ణువు. ఆయన పేరుకి, ఆయన ప్రీతి కొరకు శివుడికి అభిషేకం చేస్తాం, ఆయన ప్రీతి కొరకు లక్ష్మీదేవి పూజ చేస్తాం, ఆయన ప్రీతికే తులసీధాత్రి కళ్యాణం చేస్తాం, అవును, ఆయన ప్రీతికే దీపం వెలిగిస్తాం. అన్ని సంకల్పాలకి కార్తీక దామోదర ప్రీత్యర్థమే చెప్పబడుతుంది. కార్తీకంలో చేసేటువంటి అన్ని రకాల ఆరాధనలు కూడా ఇద్దరికి శివకేశవ అభేదంగా వెళ్తాయి. అవి వాళ్ళిద్దరికీ తేడా లేదు. శివారాధన విస్తారంగా చేసినా అది ఆయన దామోదర ప్రీత్యర్థమే అనేది చెప్పబడుతుంది. కాబట్టి మనం విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు. లలితా సహస్రనామ పారాయణ చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. మనకి శరత్కాల చంద్రుడు పెద్దవాడు. శరత్ పూర్ణిమ వచ్చింది, మొన్న ఆశ్వేజ పూర్ణిమ వచ్చింది. ఆశ్వేజ పూర్ణిమకి చంద్రుడు పెద్దవాడే, కార్తీక పౌర్ణమికి కూడా చంద్రుడు పెద్దవాడు. ఈ కాలమే పెద్ద చంద్రుడి కాలం. మరి అలాంటప్పుడు ఇంకా సుప్రసన్నంగా ఉంటుంది అమ్మవారు. అవును, దీంట్లో చంద్రబింబాల్లో అమ్మవారిని భావించి వెండి పాత్రలో అంత పాయసం చేసి, క్షీరాన్నం చేసి, పాయసం అనగానే మీరు సగ్గుబియ్యం సేమ్యా అనుకుంటారు, కాదు, క్షీరాన్నమే, ఏమనాలి, పరమాన్నం తయారు చేసి వెండి పాత్రలో పెట్టి అది నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోండి. అది చేస్తాం, ఇది చేయలేము అన్నా పర్వాలే, అది ఇది చేసుకుంటామంటే మహత్తరం. అది మా ఇళ్లలో లేదండి, మేము 365 ఒత్తులు వెలిగించామండి అంటే లక్షణంగా ఇలా చేసుకోండి. చక్కగా పగలేలాగా ఉపవాసం ఉంటాం, సాయంకాలం అయ్యేసరికి చంద్రుడు వచ్చేస్తాడు, కనపడతాడు. అవును, చక్కగా పెందరాళే, ఏ మేడ మీదో, ఏ బాల్కనీలోనో, పెరట్లోనో మనకు అవకాశం ఉంటే చక్కగా ఇల్లు అకిలి పెరడు ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదు. బయట తులసికోట దగ్గర కూర్చుని లలితా సహస్రనామం పారాయణ చేసేసుకోండి, ఒక మాట చదువుకుంటే చాలు. ఓకే, ఈ పాయస నివేదన చేసి పాయసాన్ని స్వీకరించండి, రాత్రికి భోజనం చేసేసేయచ్చు. ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ దానమైనా పనిచేస్తుంది. ఎవరికైనా దీపదానం చేయదలుచుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు దేవాలయానికి వెళ్తాం, దీపదానానికి ముహూర్తం మంత్రం చెప్పమంటే గుళ్ళో ఉన్న అయ్యగారు చెప్తారు. వెలిగించిన దీపాన్ని ఆయనకి 365 ఒత్తులు అనుకోకండి, సాధారణంగా చిన్న దీపాన్ని ఇవ్వచ్చు. ఓ వెండి కుంది, బంగారపు ఒత్తి వేసి ఇస్తారు, సన్న తీగ లాంటిది వేస్తారు. బుజ్జి ఇంత కుందైనా పెట్టుకోవచ్చు, మనం ఇవ్వడానికే కదా దానం ఇచ్చింది. పెద్దది మన శక్తి ఉంటే, లేదా మట్టి ప్రమిదనైనా, లేదా పిండితో చేసిన దీపారాధనైనా దీపదానం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి నాడు చేస్తే మరి ఫలితాన్ని ఇస్తుంది. మేము అవకాశాన్ని బట్టి ఏది కుదిరితే అది మానకుండా మాత్రం చేసుకోండి. మీకు నోములు ఉన్నాయి ఇంకో కార్తీక తప్పకుండా నోములు ఎలాగూ పాటించుకుంటాం కదా, నోముల ప్రకారం నోములు ముందుకు తీసుకెళ్ళిపోతాం, సరిపోతుంది. మామూలుగా ప్రతి నెల వచ్చే పౌర్ణమి చాలా విశేషమైంది కదా రమ్మగారు. మరి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటండి? ఎందుకంటే కార్తీకమే పూర్తిగా మనకి ప్రత్యేకమైన మాసం కదా, శివకేశవులు ఇద్దరి ప్రీత్యర్థము చేయబడేది. ఓకే, అందుకని ఎక్కువ విశేషం. మామూలుగా ఉండే నెలల్లో ఈ మాట చెప్పం కదా, శివ పూజ చేస్తూ దామోదర ప్రీత్యర్థం అని చెప్పబడే మాసం ఇది ఒకటే. పైగా ఈ నెలంతా ఉపవాసాలు ఉంటాం, అవును, రకరకాల విధానాలు పాటిస్తాం కదా. ఇప్పుడు చేసే స్నానము, దానము, జపము, దీపము అన్ని విశేషమే. అందుకని ఈ విశేష మాసంలో ఈ ప్రత్యేక దీపారాధన చెప్పబడింది అన్నమాట. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.